అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త రాధే రాధే నర్మదే హర్. ఈ వీడియో మొదటి భాగంలో మనం బృందావనంలో యమునా పుష్కర సందర్భంగా పుష్కర స్నానం చేసాం, యమునా మాతను సేవించుకున్నాం, అలాగే అన్న సంతర్పణ కార్యక్రమంలో భాగం పంచుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో బృందావన పరిక్రమ, గోవర్ధనగిరి పరిక్రమ, ఈ పరిక్రమల్లో భాగంగా మనం సందర్శించబోయేటువంటి శ్రీకృష్ణ జన్మభూమి, అలాగే ఈ మార్గంలో మనకు ఎదురుపడేటువంటి అనేక క్షేత్రాలు దర్శనం చేద్దాం, వాటి విశిష్టత కూడా తెలుసుకుందాం. ఇంకా ఇక్కడ మట్టుకే దొరికేటువంటి కొన్ని ఆహార పదార్థాలు కూడా టేస్ట్ చూద్దాం. మధురలో తొలకరి ఆరంభమైంది. 2 రోజులుగా విపరీతమైన గాలి, వడగాలి, అంతేకాకుండా తుఫాను గాలి. దానివల్ల 3 రోజులుగా టెంట్ కొట్టుకుపోతుంది. అన్న సంతర్పణకు మనం వేసిన టెంటు మళ్ళీ తెల్లారు లేచి అవన్నీ ఏరుకొచ్చుకొని, ఎక్కడెక్కడ ఎగిరిపోయినవి అవన్నీ తీసుకొచ్చుకొని మళ్ళీ కలెక్షన్ చేసుకొని మళ్ళీ టెంట్ వేసుకోవడం, ఇదే సరిపోతుంది. కానీ ఈ తొలకరితోటి ఇంకా ఆ గాలి తుఫాన్ అనేది అవుతుందేమో అని నాకు ఆశ. అంతేకాకుండా మధ్యాహ్నం 3:30, 4:30 వరకు కూడా ఇవాళ వడగాలి ఒక రేంజ్లో ఉన్నింది. ఇవాళ మటుకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇవాళ గోవర్ధనగిరి పరిక్రమ చేద్దామని బృందావనానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గోవర్ధనగిరికి అయితే ఇప్పుడే చేరుకున్నాం. శ్రీ గురుదేవ దత్త రాధే కృష్ణ. ఇప్పుడు ఈ రిక్షా అంటారు ఇక్కడ, అంటే ఎలక్ట్రిక్ ఆటో. ఒక 6గురికి అంటే మనిషికి 100 రూపాయల లెక్కన తీసుకుంటాడు అన్నమాట. కాకపోతే మినిమం 500 వస్తే 400 వస్తే కానీ బయలుదేరడు. ఇది గోవర్ధనగిరి పరిక్రమ. ఇందులో ముఖ్యంగా ఒక 7-8 స్థానాలు ఉంటాయి, క్షేత్రాలు. మళ్ళీ గాలి దుమారం అయితే మొదలైపోయింది. నోరు తెరిచి మాట్లాడే అవకాశం కూడా లేదు. విపరీతమైన రద్దీ కారణంగా ఇప్పుడు ఈ కుండానికి ఎంట్రీ అయితే మూసేశారు. బయట నుంచి చూపిస్తున్నాను చూడండి. వీళ్ళ భక్తి శ్రద్ధలు చూడండి. ఇప్పుడే హెవీ రెయిన్ అలర్ట్ వచ్చింది, అయినా కూడా వీళ్ళు ఎక్కడ ఆగట్లేదు. అంటే పొర్లు దండాలు అంటారు కదా, పొర్లు దండాలు పెడుతున్నారు. అలాగే సాష్టాంగ దండం చేసుకుంటూ కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వర్షం పడినా ఆగట్లేదు. శ్రీకృష్ణుల వారన్నా రాధామాతన్నా అంత భక్తి వీళ్ళకి ఇక్కడ. విపరీతమైన గాలి, ఉరుములు, మెరుపులు. దీన్ని మానసి గంగా అంటారు. లోపలికి వెళ్ళి జలం చల్లుకొని వద్దాం. అదే పొద్దున్నే అయితే స్నానం చేసేవాళ్ళం. మానసి గంగా అని బోర్డు అయితే కనబడుతుంది ఇక్కడ, మానసి గంగా ఘాట్ అని. ఇప్పుడు స్నానం చేసే ఆ ఘాట్ ఎక్కడుందనేది ఎత్తుక్కోవాలి. కానీ ఎదురుకుండా రాధాకృష్ణులు చాలా దివ్యంగా కనబడుతున్నారు. వారి దర్శనం చేసొద్దాం రండి. తనను పెంచిన తల్లిదండ్రులైనటువంటి యశోదామాత, నందులు గంగా స్నానం చేయాలని కోరిక కలిగితే శ్రీకృష్ణ పరబ్రహ్మల వారు వారిరువురి కోసం ఇక్కడ గంగను సృష్టించినటువంటి మానసి గంగ ఇది. ఇందులో స్నానం చేస్తే సకల పాపాలు నశించి భక్తిభావం పెంపొందుతుంది. ఎండాకాలంలో వీడియోలో నా మాటలు రికార్డ్ అయినాయో గాలికి కొట్టుకుపోయినాయో కూడా తెలియదు. తీర్థంలో ఇన్ని నీళ్లు ఉన్నాయి చూడండి. అంటే వర్షాకాలంలో ఎలా ఉండొచ్చేది, అవన్నీ మునిగిపోతాయేమో. శ్రీ గిరిరాజీ. ఈ గుండెల్లో నుంచి వచ్చే జలాన్ని ఇలా అరేంజ్ చేశారు.
పైప్స్ ద్వారా ఇక్కడి నుంచి మనం జలం చల్లుకోవచ్చు. రండి జలం చల్లుకుందాం. యశోదా నందులతో పాటు శ్రీకృష్ణ పరబ్రహ్మల వారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ అలంకార శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. గోవర్ధనగిరి పరిక్రమకి రాధాకృష్ణులు కూడా కరుణించి చక్కటి వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్తుంది దాన్ ఘాటీ మందిర్. బ్రహ్మాండంగా ఉంటారు స్వామివారు. ముందర మనకి ఇది కనబడుతుంది కదా. రాధే 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 राधे। कैसा है समोसा? बहुत बढ़िया, बहुत बढ़िया। पनीर भी डाला है ने अंदर, मस्त है ना? बहुत मस्त है। अरे श्री गिरिराज जी महाराज मंदिर। రేపు ఏకాదశి, అందుకే కొన్ని లక్షల మంది వాళ్ళ గోవర్ధనగిరి పరిక్రమ చేస్తున్నారు. రేపు వీళ్ళంతా కూడా బృందావన పరిక్రమ చేస్తారు. నా వాయిస్ మీకు వినబడుతుందో లేదో. గిరిరాజ్ స్వామివారి దర్శనం చేద్దాం. चमत्कारी भगवान श्री कल्की जी। कल्की भगवान ऊपर ऊपर जाके गोवर्धन धारण दर्शन। गोवर्धन गिरिधारी। అడుగు పెట్టడానికి కూడా వీలు లేకుండా పబ్లిక్ ఉన్నారు। कृष्ण भगवान क्या सिखा के गए और क्या कृष्ण नीति। मैं वही श्री गिरि नंदिनी माता।
గోవర్ధనగిరిని ఎక్కినప్పుడు స్వామివారి చరణ చిహ్నం ఒక రాతి మీద పడింది, అదే ఇప్పుడు చూస్తున్నది. గోవర్ధనగిరి పరిక్రమలో ఒక 2 కిలోమీటర్లు మేరకు మనం రాజస్థాన్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ చూడండి, రాజస్థాన్ అని. ఇక్కడ ఈ ఆలయం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓం నమః శివాయ. రాధే కృష్ణ, రాధే కృష్ణ. ఎండాకాలం విపరీతమైన ఎండలు ఇక్కడ. ఆ భయానికి అందరూ కూడా మీరు చూస్తే రోడ్డుకి ఇరువైపులా రాత్రిపూట పరిక్రమ చేస్తున్నారు. ఈ మార్గం అంతా కూడా అంటే తినుబండారాల షాపుల కంటే కూడా సేవా ఆశ్రమాలు ఇచ్చే సేవలే ఎక్కువ. భోజన పదార్థాలు కానీ, మంచినీళ్లు కానీ, మజ్జిగ కానీ, ఇవన్నీ కూడా షర్బత్లు కానీ, షికంజీలు కానీ అన్నీ పంచుతూ ఉంటారు. గోవర్ధనగిరి పరిక్రమలో మన భజన కోసం అని చెప్పి ఇన్ని తాళాలు కొన్నాం. ఇక్కడ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు, తెలుగు వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ మన హోటళ్ళు, లాడ్జ్లు ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయినాయి. ప్రతి 10 మందిలో ఒకళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు హ్యాపీగా, కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే, ఇది మనం వెళ్ళేది ముఖారవింద అని ఆ మందిరానికి. ఓకే, ఇప్పుడే మా వాళ్ళతోటి రోజ్ మిల్క్ అరుణాచలం పరిక్రమలో అన్నాను, గోవర్ధనగిరి పరిక్రమలో రోజ్ మిల్క్ దొరికింది. శ్రీకృష్ణుల వారి ముఖారవింద దర్శన మందిరం. ఓయమ్మ, మామూలుగా లేదుగా రష్, పట్టాన అయ్యేటట్లేదు దర్శనం. అయినా కూడా దర్శనం చేసుకోవాలి, ఇంకాసేపు అయితే మూసేస్తారు. స్వామివారి ముఖారవింద దర్శనం చేసుకోండి. రాధాకుండకు వెళ్లే మార్గం, పరిక్రమ మార్గంలో ఇది. రాత్రి 10 అయింది, అయినా కూడా పరిక్రమ వాసుల్లో ఎటువంటి ఉత్సాహం తగ్గలేదు. రాత్రి 10:30కి ఇక్కడికి రీచ్ అయ్యాం. చూడండి మీరు, శ్రీధామ్ రాధాకుండ్. పగలైతే బాగా కనిపించేది కావచ్చు, కానీ ఈ ఎండకి తట్టుకోలేక సాయంత్రం 5ంటికి మొదలుపెట్టిన పరిక్రమ ఇప్పుడు రాత్రి 10 అవుతుంది. అమ్మవారి కోసం దీపం ప్రజ్వలనం చేశాము. ఇది ప్రాచీన్ రామ్లీలా మైదాన్ అంటారు దీన్ని. మనం ఇట్లా వచ్చాము, ఇట్లా వచ్చి ఇది రాధాకుండకి ఇట్లా. గోవర్ధనగిరి పరిక్రమ పూర్తి చేసుకొని తిరిగి మళ్ళీ ఆశ్రమానికి వచ్చేటప్పుడు క్యాలెండర్లో డేట్ అయితే మారిపోయింది. రేపు ఉదయం బృందావన పరిక్రమ, అలాగే శ్రీకృష్ణ జన్మభూమి తదితర ఆలయాలన్నీ సందర్శనం. అందరికీ శుభోదయం. ఇప్పుడు మనం శ్రీ బాకే బిహారీ ఆలయంలో ఉన్నాం. ఆరతి జరుగుతోంది. ద్వారకాధీష్ దర్శన్కి వెళ్తున్నాం. అలాగే దీని తర్వాత కంసుడు అతని రాజ్యంలోకి అడుగు పెడదాం. మనమే ఈ రోజుకి శ్రీకృష్ణులు. కంసుడిని ఒక సూప్ చూసి వద్దాం, ఓకేనా?
వాస్తవం మాట్లాడుకోవాలంటే మనం టైం మెషిన్లో 5,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టు లెక్క. ఇది 5,000 సంవత్సరాల పూర్వపు నిజంగా జరిగిన వృత్తాంతం. ఈ స్థానం ఇదంతా కూడా మన చరిత్ర. మనం దీన్ని కాపాడుకోవాలి. కాకపోతే హిందీలో తంగ్ గలియా అంటారు, అంటే చాలా ఇరుకు సందులు అన్నమాట. ఇక్కడ మనుషులు తిరగడానికే స్థానం ఉండదు. ఇందులో 2 వీలర్లు వేసుకొని దూసుకొచ్చేస్తున్నారు, ఆటోలు వేసుకొని దూసుకొచ్చేస్తున్నారు. ఏం మాట్లాడతాం. ఇదే ద్వారకాధీష్ మందిరం మథురలో. కానీ ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీరు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి దర్శనం అంటే ఇక్కడ కుదరదు. ఆ వివరాలు చెప్తాను ఇప్పుడు. మందిరం లోపల ద్వారకాధీష్ మందిర్లో స్వామివారికి గంటకొకసారి అలంకారం మారుస్తారు కనుక ప్రతి గంటకి ఆలయం మూసేస్తారు. తర్వాత మళ్ళీ 1 గంటకే తెరుస్తారంటే 1 గంట తీసుంటే ఇంకో గంట మూసేస్తారు. నందగోకులం అంటారు కదా, ఇది నందగోకులం. ఎక్కడి నుంచి అయితే వసుదేవుల వారు బుట్టలో పెట్టుకొని స్వామివారిని తీసుకొని యమునా నది దాటి వచ్చారు. ఇది ఆ స్థానం. ఇది నందుడి ఇల్లు. ఒకనాటి నందుడి ఇల్లు ఇది. చౌరాసి కంబ అంటారు ఇప్పుడు. గర్భగృహ మందిరం అని అంటున్నారు. గర్భగృహ మందిరం. గోపవనితలు ఫిర్యాదు చేస్తే యశోదామాత శ్రీకృష్ణ భగవానుల వారిని, అల్లరి కృష్ణుణ్ణి రోలుకు కట్టేసిన ప్రాంతం ఇదే. పక్క నుంచి నడవండి. చెప్పులు వేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ చూసే చెప్పులు ఇక్కడ ఉంది. పక్క నుంచి నడవండి, కాళ్ళు కాలుతున్నాయి. వీళ్ళు చెప్తుంటేనైతే నవ్వు వస్తుంటుంది. ప్రాచీన్ శ్రీ రాధా దామోదర్ మందిర్, ఉఖల్ బంధన్ శ్రీధామ్. बड़ा सो तू जो नहीं तो मेरा भक्ति गुल है. యమునా తీరంలో దీన్ని విశ్రాంతి ఘాట్ అంటారు. ఇక్కడ సాయంత్రం యమునా ఆరతి జరుగుతుంది. కాసేపట్లో చూద్దాం అది కూడాను. यमुना मैया का आरती होती है. धन्य प्रभु धन्य. యమునా తీరాన మథురలో ఇది కంసుడి కోట.
ఉంటాయి మరి ఇక్కడ ఎక్కువనే. అవును, అంటే ముందుకు వెళ్ళే కొద్దీ నీకు ఉపనదులు కలుస్తాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ వారు వచ్చి చెప్తారు చిన్నపిల్లల కోసం చేయించామండి, మీరు మరీ ఇంత చిన్నపిల్లలు అయిపోతారు అనుకోలేదు. అది జూలో జూలో ఒకనాడు బలగర్వంతో సాక్షాత్తు విష్ణు స్వరూపులు, సంపూర్ణ విష్ణు స్వరూపులైనటువంటి శ్రీకృష్ణుల వారిని కూడా నేను హతమార్చగలను అన్న ఒక బలగర్వంతో విర్రవీగినటువంటి కంసుడి యొక్క కోట ఇది. చూడొచ్చు మీరు, మొత్తం కూలిపోయింది ఎక్కడికెక్కడ, అంటే కాలగర్భంలో కలిసిపోయిందని చెప్పాలి. భూమి మీద మిగిలేవి రెండే. ఒకటి, అధికంగా తమ బలాన్ని ఊహించుకొని విర్రవీగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అని తర్వాతి తరాలకు నిదర్శనం చూపించేటువంటి కొన్ని అవశేషాలు. రెండవది, భగవంతుడిని సంపూర్ణంగా విశ్వసించి వారిని సేవించి భక్తితో ధ్యానించి తద్వారా మోక్షాన్ని పొందినటువంటి వారి సత్మార్గము, సత్సంగము ఎటువంటి నిదర్శనాలను ఇస్తాయని చెప్పేటువంటి సాక్ష్యాలు. ఇవి అవశేషాలు అయితే అవి సాక్ష్యాలు. కాబట్టి సాక్ష్యంగా ఎప్పుడైనా ఎవరైనా ఈ ప్రపంచంలో ఒక గుర్తుగా మిగిలిపోవాలి మంచి పనికి, అంతేగాని అవశేషంగా మిగిలిపోకూడదు. వసుదేవుల వారు శ్రీకృష్ణుణ్ణి బుట్టలో పెట్టుకొని యమునా నదిని దాటిస్తున్న దృశ్యం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం శ్రీకృష్ణ జన్మభూమి దర్శనానికైతే వచ్చాం. ఏదన్నా ఆలయాన్ని దర్శించలేనప్పుడు శిఖర దర్శనం చేస్తే చాలంటారు. పరిక్రమలు, దర్శనాలు అన్నీ చాలా చక్కగా జరిగినాయి. సాధారణంగా అయితే ఎక్కడైనా క్షేత్రానికి వెళ్తే ఆ క్షేత్రం చుట్టుపక్కల మనం పరిశుభ్రత, కాస్త దాని పవిత్రతను కాపాడే విషయాలలో జాగ్రత్తలు ఇవన్నీ చూస్తాం. ఇందులో ఎక్కువ మటుకు అక్కడున్న ప్రశాసన, అంటే ఎవరైతే అధికారులు ఉంటారో ఆ క్షేత్రాన్ని దానికి సంబంధించిన పరిపాలనా కార్యక్రమాలు అవన్నీ చూస్తున్న వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు. నేను మధుర వచ్చి ఇక్కడున్న సాధు సత్పురుషులతోటి అలాగే భక్తులతోటి మాట్లాడితే నాకు బుర్ర తిరిగిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, ఒళ్ళంతా గగురు పొడిచింది. ఎందుకు అని అంటే బ్రజ్భూమి అంటే శ్రీకృష్ణ పరబ్రహ్మల వారు జన్మించి నడయాడినటువంటి ఆ స్థానం. ఈరోజు చూసుకుంటే దాదాపుగా ఒక 400-500 గ్రామాలు, 400-500 గ్రామాలు ఎంతైతే ఉన్నాయో ఆ విస్తీర్ణం అంతా, దాని చుట్టుపక్కల మధుర బృందావనం చుట్టుపక్కల అదంతా కూడా బ్రజ్భూమి అని అంటారు. ఈ బ్రజ్భూమిలో భక్తుల భక్తి ఎటువంటిది అని అంటే ఇక్కడ ఎక్కడా కూడా మాంసాహారం నిషిద్ధం, మాంసం అమ్మడం నిషిద్ధం, సవాలే లేదు. గవర్నమెంటే రూలింగ్ ఇచ్చేసింది, ఎవ్వరూ ఆ పని చేయడానికి లేదు. రెండవది, మద్యపానం నిషేధం, ఎవ్వరూ ఈ పని చేయరు అక్కడ. ఈ చుట్టుపక్కల ఉన్న 400-500 గ్రామాలు
అంటే దాదాపుగా 50 to 70 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు. అంతేనా? వీళ్ళ భక్తి కాదండి. వీళ్ళు పరిక్రమ ఏ విధంగా చేస్తారు? ఇది పురుషోత్తమ మాసం కాబట్టి రోజుకి 50,000 నుండి 70,000 మంది పరిక్రమ చేస్తున్నారు. అలాగే వారాంతంలో సెలవు దినాల్లో ఏకాదశి రోజుల్లో దాదాపు 2 లక్షల మంది పరిక్రమ చేస్తున్నారు. వీళ్ళంతా చెప్పేది ఏంటి అనంటే, ఈ 500 గ్రామాలలో అల్లం వెల్లుల్లి మాట అటు ఉంచండి, ఇక్కడెక్కడ ఉల్లిపాయ వాడరు, నిషిద్ధం. రస వస్తువులు నిషిద్ధం, వీళ్ళు వాడరు, వీళ్ళు తినరు. శ్రీకృష్ణుల వారంటే, రాధామాత అంటే, శ్రీకృష్ణ పరబ్రహ్మల వారంటే వారికి అంత భక్తి, అంత విశ్వాసం. ఎలాంటి విశ్వాసం అంటే వీళ్ళు 11 కిలోమీటర్లు బృందావన పరిక్రమ చేస్తారు. అలాగే 22 కిలోమీటర్లు గోవర్ధనగిరి పరిక్రమ చేస్తారు. ఏంటంటే మామూలుగా నడుస్తారా? లేదండి. వీళ్ళు ఏం చేస్తారంటే, అది ఎండైనా సరే, వానైనా సరే, ఎటువంటి పరిస్థితి అయినా సరే సాష్టాంగ దండ పరిక్రమ చేస్తారు. ప్రతి అడుగు ఒక సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ ముందుకు ఇంకో అడుగు వేస్తారు. రాధే రాధే, రాధే కృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే తప్పిస్తే వీరు ఇంకోటి ఉచ్చరించరు. ఈ 2 పరిక్రమలేనానండి? కాదండి. మధుర పరిక్రమ అని ఒకటి చేస్తారు. అది ఏమిటి? ఎన్ని రోజులు ఉంటుంది? సంవత్సరం పొడుగుతున్నా చేస్తారు. ఎలా చేస్తారు? వాళ్ళు ఉన్న గ్రామం దగ్గర నుండి ఒంటిపూట భోజనం చేస్తూ మధుర బృందావనానికి వచ్చి అక్కడ పరిక్రమ చేసి తిరిగి వెళ్తారు. ఎర్రటెండ మండిపోతుంది, అందులో కూడా పరిక్రమ చేస్తారు. కాళ్ళకు చెప్పులు లేకుండా వాళ్ళ ఊరి నుంచి నడుచుకుంటూ వస్తారు, నడుచుకుంటూ వెళ్తారు, నడుచుకుంటూ పరిక్రమ చేస్తారు, అడుగు దండాలు పెడుతూ ఉంటారు. వయస్సు మీరిపోయి ఇలా చెయ్యలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి గ్రామంలో, ఈ 400-500 గ్రామాల్లో కూడా శ్రీకృష్ణ పరబ్రహ్మల వారి, రాధామాత యొక్క దివ్య ఆలయాలు నిర్మించుకున్నారు. ఆ ఆలయం వీళ్ళు ఏం చేస్తారంటే ఊరి నడిబొడ్డులో నిర్మించుకుంటారు. ఆ ఊరు మొత్తానికి పరిక్రమ చేస్తారు. రాధే రాధే, రాధే రాధే, రాధే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే అనుకుంటూ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, భక్తి వీళ్ళది ఎంత గొప్పదో అర్థమవుతుందా? ఈ యమునా పుష్కర సమయంలో ప్రత్యక్షంగా మధుర బృందావనానికి వచ్చి దర్శనం చేసుకోలేని వారికి మానసిక దర్శనాలు చేయించాలన్న మా ఈ ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము. త్వరలో మరొక మహాదత్తక్షేత్రం వీడియోతోటి మేము ముందుకు వస్తాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. శ్రీ గురుదత్త, జై గురుదత్త, రాధే రాధే.